సర్వదా సర్వకాలేషు సర్వత్రా రామచింతనమే. At all times, at all places, under all circumstances. ఎలాంటి పరిస్థితిలో కూడా అహంకారము ఆడంబరం అనేటువంటి ప్రదర్శించినటువంటి వాడు కాదు హనుమంతుడు. In no time he had any trace of ego or pomp. నిరంతరము కూడాను రాముని చెంత చాలా దీనుడే. He felt like a servant in front of God. కానీ రావణుడి దగ్గర పోయినప్పుడు వీరుడే. But in front of Ravana, he is a man of valor and courage. కనుక రాముని దగ్గర నిరంతరం కూడాను తాను దాసుడుగానే ఉండేటువంటి వాడు. In front of Rama, he remained a servant. అశోకవనంలో ఇష్టానుసారం సంచరిస్తున్నాడు హనుమంతుడు. Hanuman went round all Ashoka garden as he liked. అనేక మంది రాక్షసులు ఏనాడు చూడలేదు కోతిని. ఈ కొత్త కోతిని చూసేసి ఆశ్చర్యంగా అందరూ చూడటానికి అని వస్తున్నారు గుంపులు గుంపులు. There the demons never saw any monkey before. They wanted to see this funny monkey there. ఒక రాక్షసుడు ప్రశ్నించాడు. One demon asked this way, ఎవరు నీవు? Who are you? ఎంత వినయంగా చెప్తున్నాడు. He said in all humility, దాసోహం కోసలేంద్రస్య, నేను రామచంద్రుడి దాసుడను. I am the servant of Ramachandra. అదే హనుమంతుడు ఎంత శాంతంగా, ఎంత ప్రీతిగా, ఎంత సౌమ్యంగా, ఎంత ఆనందముగా అన్ని విధాలకులను రామ సేవలు చేసుకుంటూ వచ్చాడు. Hanuman served Rama peacefully with all his endearment and love in a soft way with the spirit of dedication. రాక్షసుల చేత చిక్కాడు. Ultimately he was caught in the hands of the demons there. ఆ రాక్షసుల చేత చిక్కినప్పుడు రావణుడి దగ్గరికి పట్టుకుని పోయారు. He was taken to Ravana. రావణుడు వీడిని చూచి హనుమంతుడిని looked at him. అరే కింద కూర్చో అన్నాడు. He said, get down first. Sit on the ground. రావణుడు పెద్ద పైన సింహాసనం పైన కూర్చున్నాడు. Ravana sat there on the throne. ఈ దుర్మార్గుడు పైన కూర్చోవటము, రామదాసుడైన నేను కింద కూర్చోవటమా, ఇది తగింది కాదు. It's not proper for this wicked man to sit on the top and the servant of the Lord to sit on the తన ground. తోకను పెంచాడు పెంచాడు చుట్టాడు ఈ యొక్క రావణాసుడి కంటే పైన పోయి కూర్చున్నాడు. He made his tail prolonged more and more, coiled round and round, occupied a higher level than Ravana ప్రశ్నిస్తూ himself. వచ్చాడు రావణాసుడు. And then Ravana started questioning. కోతి జాతివి నీవు వనమెల్ల చెరతివి నిన్నెవడు పంపించెరా. You're a monkey. Who sent you here? కోతి జాతివి నీవు నిన్నెవడు పంపించెరా. You belong to that race of monkeys. Who sent you నవ్వుతూ here? చెప్తున్నాడు హనుమంతు, నీ చెల్లె ముక్కు చెవులటి కోసి పంపినయ రాచదొరనన్నం పెరా. And smilingly Hanuman said, the one who has cut off the nose and ear of your sister has sent me here. అతనే నన్ను పంపించాడు అన్నాడు. He only sent me here. ఎంత చక్కని సూటైనటువంటి మాటలు. What a direct, prompt answer he gave. ఈ హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యములు పూర్తి రామునే లీనమైపోయి ఉన్నాడు హనుమంతునిలో. In fact, there we find the capacity and the power of Hanuman. అదే సాయుధ్యం యొక్క తత్వము. That is the nature of total merger of భక్తుల్లో Sayujya. భగవంతుడు లీనమై ఉంటున్నాడు. In fact, there is divinity in a devotee. రాక్షసులంతా తిరుగుతున్నారు అటు ఇటు. All the demons were moving about hither and లంకనంతా thither. అగ్గి పెట్టారు. The whole Lanka was set on fire. వీరు పాపం కేకలు వేస్తూ తిరుగుతున్నారు. People were shouting. యర్దమ్మాయి కోతి దిన్నెవరు బంపిరి నాటి మా వాడ గోడాడ చేసనే. Who sent this monkey that has spoiled and disturbed the entire premises? ఇంటింటికి నీ పంటించిన వాళ్ళు గంటి ఎవరింటికి బోధుమే. వింటిని రాములు బంటులు జానకి కంటికి చల్లనాయనే. ఇటువంటి పనుల ఇంటికి మింటికి నంటిన గద చెలియాడ్డమ్మా ఈ కోతి దీన్నెవ్వరు పంపిన నాటి మా వాడ గోడాడ చేసనే. అందరూ తిరుగుతూ, కానీ విభీషణుని యొక్క భార్య సరమ బిడ్డలు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటున్నారు హనుమంతులకు. Wife of Vibhishana, Sarama, and the children of Vibhishana, they could know, and then they offered their prayers. వారు ఇలాంటి పవిత్రమైనటువంటి దర్శనం మాకు లభ్యమైంది. They were so happy. రాములను మేము చూడలేము. We can't see రామ Rama. దాసుని ద్వారా మేము చూస్తున్నాము. We could experience Rama through his రామదాసుడు servant. ఒక పరిశుద్ధమైన అద్దం వంటి వాడు. And the servant of ఆ Rama is like a pure అద్దములోని mirror. రామచంద్రుడిని మేము చూడగలుగుతున్నాము. There in that mirror we see the reflection of Ramachandra there. దాసులు ఎట్లా ఉండాలంటే పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన అద్దం వలె తయారు కావాలి. A devotee should be like a pure mirror, clean mirror. ఏ విధమైనటువంటి అహంకార ఆడంబరమైనటువంటి మాలిన్యం ఇందులో ప్రవేశించకూడదు. There should not be any dirt of ego and pomp on clean mirror. కోరుదురు గాని అన్యమును కోరరు. Real devotees aspire only love and nothing else. హనుమంతుడు Hanuman తన కార్యమును పూర్తి గావించుకొని
After completing his task, శ్రీరామచంద్రుని వార్తను సీతకు తెలిపి he brought the news of Sri Rama to Sita. తిరిగి సీత వార్తను శ్రీరామచంద్రునికి తీసుకుని పోయే సమయంలో While getting back to Sri Rama conveying the message of Sita, తల్లి నన్ను ఆశీర్వదించమని ప్రార్థించాడు. he prayed to the mother, "Mother, bless me." ఈమె హనుమంత, నీవు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడమైన హనుమంతుడవు. She said, "O Hanuman, you are the very embodiment of peace, virtues and strength." నీవు అధిరుడై వర్ధిల్లువుగాక అన్నది. అనగా నీకు ముసలితనమే లేకుండా ఉండుగాక అని చెప్పింది. She blessed, "May you never suffer from old age at all." కానీ అతనికి ఆనందం కలుగలేదు. But he was not very happy with it. అతని ముఖము యొక్క అసంతృప్తిని గుర్తించినటువంటి సీత, హనుమంత, నీవు అమృతులవై జీవింతువుగాక అనింది. Recognizing the dissatisfaction in the face of Hanuman, Sita said, నీవు "May you be మృతియే immortal. లేకుండా ఉండుగాక." May you be immortal." కానీ దానికి కూడాను అతని ముఖం నందు ఆనందం ఏమాత్రం కూడాను కనిపించలేదు. But even then, there was no sense of satisfaction seen in his face. తదుపరి హనుమంత, నీవు చాలా గుణవంతుడవు, నీ గుణగణములు ముల్లోకవాసులు కీర్తింతురుగాక అని ఆశీర్వదించింది. She blessed then, "O Hanuman, you are the most virtuous one. Let all the three worlds sing the glory of thy దానికి virtue." మరింత తాను సిగ్గుపడినట్టుగా తల ఉంచుకున్నాడు. He showed as if he was a little shy when she mentioned this. సీత గుర్తించింది ఈ దృశ్యమును. Sita saw this sight. కట్టగడపటికి హనుమంత, రాములు నిన్ను నిరంతరము ప్రేమించుగాక అనింది. Then she said, "May Rama love you always, Hanuman." ఈ మాటతో హనుమంతుడు గొంతులు వేశాడు. With this, he began jumping with joy. నేను కోరినది అదియే. All that I want is only రామ that. ప్రేమకు పాత్రుడు కావాలి. I must become worthy of the love of దైవ Rama. ప్రేమకు పాత్రుడు కానటువంటి జీవితము వ్యర్థమైన జీవితము. Life which does not earn the grace of God and అలాంటి love of God బ్రతుకు is death. సజీవమైన సమాజము. That is, such a life is as good సమాజమే as కాదు, living death. సజీవమైన సమాధి కూడాను అన్నాడు. It is as good as a living death. కనుక నాకు అట్టి ప్రేమ కావాలని ప్రార్థించాడు. He prayed, "I want such love." హనుమంతుడు గొప్ప సంగీతపరుడు. Hanuman was a great musician. అతనికి తెలియనటువంటి సంగీతం మరొకటి లేదు. There was no aspect of music నారద which he did not తుమ్ముదురాలతో know. కూడాను పోటీ పడి హనుమంతుడే గెలిచినటువంటి వాడు. He competed with Narada and Tumbura and also won with them. అటువంటి సంగీతపరుడైనటువంటి హనుమంతుడు ఆనాటి నుండి రామనామమును విచ్చలవిడిగా గానం చేస్తూ వచ్చాడు. Such a great musician and singer as Hanuman was,